నేను కూడా ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చినండి. నా తండ్రి టైలరు. ఆ టైలరు పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల అద్దీంట్లో ఉంటే ఎక్కువ రెంట్ కట్టాల్సి వస్తుందని చెప్పి ఒక 2-3 మిషన్లు అమ్ముకొని ఒక స్థలం కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. మీ అందరికి తెలుసు, పూల గుడిసె అంటే సంవత్సరానికి ఒకసారి ఆ పైన ఉన్న పాక మార్చాలి, లేకపోతే చిన్న మంట పడ్డ కూడా ఆ ఇల్లు తగలబడిపోతుంది. ఆ సమయంలో నేను, మా అమ్మ, మా అక్క, మా చెల్లెళ్ళు ఆ ఇల్లు తయారు చేస్తున్నప్పుడు సగం వేసి టైం అయిపోయిందని చెప్పి వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన వాన వచ్చింది. ఇల్లంతా తడిసిపోయింది, బట్టలన్నీ తడిసిపోయినాయి, మంచాలు తడిసిపోయినాయి, దుప్పట్లు తడిసిపోయినాయి. అదే చదిలో అలాగే పడుకొని అక్కడే ఉన్నాం. అట్లాంటిది నా పేదవాడికి ఒక గూడు ఉండాలని ఒక ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రావటం అనేది ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన. అది చాలామందికి దక్కింది. త్వరలోనే ఇంకా చాలామంది అక్క చెల్లెలకి దక్కబోతుంది. నేను చెన్నైలో ఉన్నప్పుడు అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నెల్లూరు ట్రైను వచ్చే వరకు జాగారం చేసేవాడిని. ఎందుకంటే ఆ వెళ్ళే దారిలో ఆ థియేటర్లు కనిపించేవి. ఆంధ్రప్రదేశ్ వచ్చాం అంటే నా ఊరు వచ్చినట్టు నేను ఫీల్ అయ్యేవాడిని. అలాగే నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హిట్ అయిందంటే అది భారతదేశంలో అన్ని చోట్ల హిట్ కింద లెక్క. అలాగే మరి ఇదే నెల్లూరు జిల్లాలో 39,891 మెజార్టీ అన్నకి మీరు ఇచ్చారు. ఈ మెజార్టీ రాబోయే 2024లో అది 89 కాదు 90,000 అవ్వాలి. ఆ 90,000 మీరు తీసుకొస్తారని మీ మీద నాకు నమ్మకం ఉంది. ఏం బాగున్నారా? మీ బాగున్నారా? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్సో మా ప్రసన్న అంత ఫేమస్ కొవ్వూరులో. నేను ఒకటి చెప్పగలను. చాలామంది చెప్తూ ఉంటారు ఆ ప్యాలెస్లో ఉన్న నాయకుడు అరే బాబు ఆయన రాజన్న బిడ్డరా, ప్యాలెస్లోనే ఉంటాడు. ప్యాలెస్లో ఉన్నా కూడా పేదవాడు కడుపు చూస్తాడు. ఎందుకంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు దాదాపు 2 సంవత్సరాలు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి పేదవాడిని తన కడుపు పట్టుకొని చూశాడు. ఎస్, ఈ పేదవాడు ఆకలితో ఉన్నాడు. మన ఎస్టీ, మన బీసీ, మన మైనారిటీ అని చెప్పి తను పథకాలు తీసుకొస్తే ఎంతో డెవలప్మెంట్ చేస్తే ఏమీ చేయలేదు అని రాతలు రాస్తూనే ఉంటారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రజలకి తెలుసు. ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఇంకా ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ప్రజలే నిర్ణయిస్తారు.